సాధారణంగా ఒక ప్లేయర్‌కు 80 పైన సెంచరీలు, 140 పైన హాఫ్ సెంచరీలుంటే ఆ ప్లేయర్‌ని అందరూ గోట్ అని అంటారు. కానీ మన దేశంలో మాత్రం తనను ఒక సెల్ఫిష్ ప్లేయర్‌గా రికార్డ్స్ కోసం ఆడతాడు అని అంటుంటారు. నేను ఈ వీడియో ప్రత్యేకంగా చేసింది అలాంటి వారి కోసమే. విరాట్ కోహ్లీని సెల్ఫిష్ ప్లేయర్ అనే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి చెప్పండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. నంబర్ 1 మోస్ట్ 80+ స్కోర్స్ ఇన్ ఓడిఐ వరల్డ్ కప్. అందరూ విరాట్ కోహ్లీని సెంచరీస్ కోసం ఆడతాడని అంటుంటారు. కానీ ఓడిఐ వరల్డ్ కప్‌లో ఎక్కువ సార్లు 80+ స్కోర్స్‌లో ఔట్ అయిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. అది 2019 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా మీద విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. సెంచరీకి ఇంకొక 18 పరుగుల దూరంలోనే ఉన్నాడు. ఆ సమయంలో చాలామంది బ్యాటర్లు తమ వికెట్‌ని కాపాడుకోవాలని చూస్తారు. కానీ కోహ్లీ అలా చేయలేదు. టీమ్‌కు పరుగులు కావాలని రిస్క్ తీసుకున్నాడు. 82 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. సెంచరీ మిస్ అయింది. ఇప్పుడు 2023 వరల్డ్ కప్. ప్రత్యర్థి మళ్ళీ ఆస్ట్రేలియానే. స్కోరు కేవలం 2 పరుగులకే 3 వికెట్లు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఒక్కో బంతికి ఒక్కో పరుగుగాను చాలా ఓర్పుగా ఆడుతున్నాడు. 85 పరుగుల వద్దకు చేరుకొని మ్యాచ్ త్వరగా ముగించాలనే ప్రయత్నంలో షాట్ ఆడి త్వరగా ఔట్ అయ్యాడు. మళ్ళీ అదే వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ శ్రీలంక మీద 88 పరుగులు మరియు న్యూజిలాండ్ మీద 95 స్కోర్‌ను సాధించి సెంచరీకి చాలా దగ్గరగా వచ్చి ఔట్ అయ్యాడు. అలా 2019లో 3 సార్లు అండ్ 2023లో 3 సార్లు 80 పైన స్కోర్‌ని సాధించి సెల్ఫ్‌లెస్ ప్లేయర్‌లో ఉండే లక్షణాలేంటో అందరికీ చూపించాడు. నంబర్ 2 ది సెల్ఫ్‌లెస్ కెప్టెన్. అది 2021 టీ20 వరల్డ్ కప్. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి తన లాస్ట్ మ్యాచ్. ఎవరైనా లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని అనుకుంటారు. కానీ కోహ్లీ అలా చేయలేదు. సెల్ఫ్‌లెస్‌గా ఆలోచించి తన నంబర్ 3 పొజిషన్‌ని స్కైకి ఇచ్చాడు. ఎందుకంటే మ్యాచ్ అయిపోయాక విరాట్ కోహ్లీ ఇలా చెప్పాడు. స్కై డిజర్వ్స్ టు బ్యాట్ అట్ నంబర్ 3. హి హాస్ బీన్ ఔట్‌స్టాండింగ్ దేర్. సో ఐ వాంటెడ్ హిమ్ టు గెట్ దట్ ఆపర్చునిటీ అని చెప్పాడు. అందుకే విరాట్ కోహ్లీని కేవలం గ్రేట్ బ్యాట్స్‌మన్ అని కాదు, టీమ్ ఫస్ట్ లెజెండ్ అని కూడా పిలుస్తారు. నంబర్ 3 ఫాస్టెస్ట్ ఓడిఐ సెంచరీ ఫర్ ఇండియా. సాధారణంగా రికార్డ్స్ కోసం ఆడే ప్లేయర్ అయితే ఓడిఐ హిస్టరీలో ఇండియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేయడం ఇంపాసిబుల్. అది 2013 ఆపోనెంట్ ఆస్ట్రేలియా. టార్గెట్ 360 రన్స్. అందరూ ఒకటే అనుకున్నారు ఇండియా ఈ టార్గెట్ చేజ్ చేయడం ఇంపాసిబుల్ అని. కానీ క్రీజ్‌లో సెల్ఫిష్ ప్లేయర్ అని పిలువబడే విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఫస్ట్ బాల్ నుండి ఒకటే గేమ్ ప్లాన్. బౌండరీ లేదా సిక్సర్. ఆస్ట్రేలియా బౌలర్స్‌కి ఆన్సర్ దొరకలేదు. తర్వాత జస్ట్ 52 బాల్స్‌కే సెంచరీ కంప్లీట్ చేశాడు కోహ్లీ. ఇలా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తర్వాత ఎవ్వరైనా అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ సెల్ఫిష్ ప్లేయర్ అని పిలువబడే విరాట్ కోహ్లీ మాత్రం సెలబ్రేషన్ మీద కాకుండా మ్యాచ్ గెలవడం మీద ఫోకస్ పెట్టాడు. ఇంకా చివరకు 115 రన్స్‌తో ఇండియా 360 టార్గెట్‌ని కేవలం 43.3 ఓవర్స్‌లోనే చేజ్ చేసింది. ఇవి కేవలం 3 ఫ్యాక్ట్స్ మాత్రమే. ఇంకా పవర్‌ఫుల్ ఫ్యాక్ట్ మిగిలి ఉంది. అంతకన్నా ముందు మీరు ఇంతవరకు వచ్చారంటే మన ఛానల్ మీకు నచ్చినట్టే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నంబర్ 4 స్టెప్ డౌన్ యాస్ కెప్టెన్. అది 2021 టీ20 వరల్డ్ కప్. మన ఇండియన్ క్రికెట్‌కి అది ఒక బ్యాడ్ ఫేస్. టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాకి ఆశించిన ఫలితం రాలేదు. ఎన్నో విమర్శలు, ఎంతో ఒత్తిడి, ఎన్నో ప్రశ్నలు అన్నీ ఒక్క మనిషి వైపే వచ్చాయి. కొన్ని నెలల తర్వాత సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఓడిన వెంటనే కోహ్లీ ఇలా చెప్పాడు. నేను నా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా అని చెప్పాడు. అప్పటికే 68 టెస్ట్‌లలో 40 విజయాలు. ఇండియన్ క్రికెట్‌లోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్ట్ కెప్టెన్. అయినా కూడా కెప్టెన్సీని పట్టుకొని ఉండాలని ప్రయత్నించలేదు. ఒక సెల్ఫ్‌లెస్ ప్లేయర్ పదవిని కాదు, జట్టును ముందర పెడతాడు అని చెప్పడానికి కోహ్లీ ఒక పెద్ద ఎగ్జాంపుల్. అండ్ ఇంకా లాస్ట్‌లో మీ అభిప్రాయం ప్రకారం కోహ్లీ చేసిన అత్యంత సెల్ఫ్‌లెస్ మూమెంట్ ఏది? కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి క్రికెట్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.